వరి పంట అయిపోయిన తర్వాత పత్తి పంట పండించాలనుకున్నాను. కాకపోతే సమయము దాటిపోయింది. ఇక మళ్ళీ వరి పంట పండించడం కోసము ఇప్పుడైతే జీలగ విత్తనాలు అయితే తీసుకొచ్చాను. ఈ జీలగ పంట అయితే పండిస్తాను. పచ్చి రొట్టె అంటారు. కొందరైతే జీలగ చల్లుకుంటారు, కొందరైతే జనం చల్లుకుంటారు. నేనైతే జీలగానే చల్లుతాను. వరి పంట తర్వాత మళ్ళీ అలాగే వరి పంట అయితే పండిస్తే భూమిలో బలం అయితే ఉండదు. తప్పకుండా ఈ జీలగ అయితే పండించి వరి పంట అయితే పండిస్తాము. భూమికి బలం ఉంటుంది, అలాగే మంచి దిగుబడి కూడా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎరువులు కూడా తగ్గించుకోవచ్చు. జీలగ పంట పండిస్తే ఎరువులు కూడా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడైతే ఇదైతే సాడ అయితే కడుతున్నాను. తర్వాత 3 రోజులు 4 రోజుల తర్వాత ఆరిపోయిన తర్వాత విత్తనాలు చల్లేసి పైన టిల్లర్ అయితే కుట్టించేస్తాము. మా ప్రాంతంలో ఇలాగైతే చేస్తాము. తప్పకుండా మళ్ళీ ఈ వరి పంటనే పండించాల్సిన సమయం అయితే వచ్చింది. ఇక వేరే పంటకైతే ఏం లేదు. చూశారు కదండి, కాలువ అయితే